పాల్గొనండి. అలా పెట్టమ్మా, నువ్వు ముందు వచ్చి కూర్చో. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నిన్ను సంరక్షకురాలిగా పెట్టి యావదాస్తి బాప్ప. అవును, ఈ వీలునామా ప్రకారం బాబుకి 20 ఏళ్ళు వచ్చే వరకు ఈ భూములు, ఆస్తులు, అధికారాలు, ఈ ఇంటి బాగోగులు అన్నీ నీ మీద ఉంటాయమ్మా. 20 సంవత్సరాలేమిటి? జీవితాంతం బాబు బాధ్యత నేను నిర్వహిస్తాను మావయ్య గారు. ఈ రోజు హాయిగా నిద్రపోతాను. ఇది ఆ పాలలో ఇవ్వమ్మా. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, హలో డాక్టర్ గారా, మీరు వెంటనే బయలుదేరండి. మామయ్య గారు ఆరోగ్యం. నమస్తే, రండి. నన్ను ఇన్స్పెక్టర్ అప్పారావు అంటారు. మీరు రాజేశ్వరి కదూ? ఐ మీన్ మిసెస్ రఘు. అవునండి. నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ కావాలని దశరథరామయ్య గారి సహాయం అడిగాను. ఆయన మంచితనం వల్లే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆయన ఇంట్లో ఉన్నారా? నిద్రపోతున్నారా? పర్వాలేదు, ఆయనతో పని ఉంది. కెన్ ఐ సిట్ హియర్? కూర్చోండి. థ్యాంక్ యూ. మీ దగ్గర దాచడం దేనికి? ఈ ఇంటి అసలైన కూడా తనేనని మీరు కాదంటూ ఒక ఆవిడ మాకు రిపోర్ట్ చేసింది. మీరు చెప్పేది నిజమని మాకు తెలుసు, కానీ మా పోలీసులు అందరి మాట వినాలి కదా. అందుకని ఒక 5 నిమిషాలు మీరు మా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్ కా? ఓకే ఓకే. దశరథరావు గారు లేచిన తర్వాతే, వారితో మాట్లాడిన తర్వాతే మరి ఏం చేద్దామంటే అలా చేద్దాం. ఏమ్మా రాజ్యలక్ష్మి, మాట్లాడుతూ ఫోన్ పెట్టేశావు. దశరథరావు గారు ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ గారు, అసలు విషయం ఏమిటంటే, ఇన్స్పెక్టర్ గారు మీరు ఇక్కడ దశరథరావు గారిని కలవటానికి వచ్చాను. వారు ఎక్కడున్నారు? గదిలో ఉన్నారు. మీరు నాతో రండి. దశరథరామయ్య గారు, సారీ. మిసెస్ రఘు, ఇందాక మీరు దశరథరామయ్య గారు పడుకున్నారని చెప్పారు. డాక్టర్ గారు, సార్, ఈ గదిలో ఎవరు ఏది ముట్టుకోవద్దు. నవ్ ఇట్స్ ఏ పోలీస్ కేసు. అందరూ బయటకు వచ్చేయండి. అలాగే సార్. ప్లీజ్ ప్లీజ్, మీరు నాతో పాటు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. శేఖర్ గారు వచ్చేవారు కాబట్టి. నో, ఐఎమ్ సారీ. పదండి, వెళ్ళి కూర్చోండి. డాక్టర్ గారు, మరేం భయపడకమ్మా. శేఖర్ మీ వెనకే వచ్చేలా నేను చేస్తాను కదా. రండి. డాక్టర్ ఏమైంది? డాక్టర్, ఏం జరిగింది? రండి చెప్తాను. ఇన్స్పెక్టర్, ఇవన్నీ అబద్ధాలు. నువ్వు రాజలక్ష్మి కాదు, నేనే. రండి శేఖర్ గారు, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. నేను రాజ్యలక్ష్మి అంటుంది ఈవిడ, కాదు నేనే అంటుంది ఆవిడ. ఇన్స్పెక్టర్, ఈవిడ చెప్పింది కరెక్ట్. ఈవిడ రాజ్యలక్ష్మి కాదు కదా, దశరథరామయ్య గారి కోళ్ళు అంతకంటే కాదు. నాకు తెలిసి ఇన్స్పెక్టర్, ఈవిడ క్లబ్బుల్లో ఆడుకునే క్యాబరా డాన్సర్. అంత పెద్దంటి కోళ్ళు కావాలంటే ఈ జన్మలో కాదు కదా, మీ జన్మలో తిరగాలేదు. ఇన్స్పెక్టర్ గారు, నా రిపోర్ట్లో ముందే రాశాను నేను డాన్స్ చేసేదాన్నని. దశరథరామయ్య గారికి అది తెలిసి వారి ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. 3 ఏళ్లుగా మా వారు నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు, శేఖర్ బాబు గారు లాంటి స్నేహితులకు కూడా తెలియనివ్వలేదు. నో ఇన్స్పెక్టర్, మా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకొచ్చిన మోసగత్తి ఈవిడ. నిజంగా ఆ ఇంటి కోళ్ళు అయితే దశరథరామయ్య బ్రతుకుండగా ఇంటికి రాలేదు.
నమస్తే ఇన్స్పెక్టర్. నమస్తే. నన్ను సుధీర్ అంటారు. నా విషయం మీకు తర్వాత చెప్తాను. శోభ, నేను నీకు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, మనకన్ని వేళ మోసం దగా కలిసి రావాలి. అవును ఇన్స్పెక్టర్, ఈవిడ అసలు పేరు శోభ. రాజలక్ష్మి? రాజ్యలక్ష్మి మిమ్మల్ని అందరినీ మోసం చేయడానికి ఈవిడ పెట్టుకున్న పేరు. అసలు పేరు శోభ. నాతో కాపురం చేసి వచ్చిన మనిషి. అబద్ధం శేఖర్ గారు, నాకెవరితో సంబంధం లేదు. నా మాట నమ్మండి. వారు చెప్తుందంటే అబద్ధం, శుద్ధ అబద్ధం. దొంగ రాస్కెల్, నువ్వు పచ్చబద్ధాలు అల్లరి చేయడానికి ఇప్పుడే దొరికిందా? మిస్టర్ శేఖర్, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. సారీ ఇన్స్పెక్టర్, రాజలక్ష్మిని అవమానిస్తుంటే చూసి భరించలేకపోయా. అసలు వీళ్ళిద్దరూ చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా దశరథరామయ్య గారు బ్రతుకుండగా వీళ్ళిద్దరు ఏమయ్యారు? అప్పుడే తెలిపోయేదిగా. శేఖర్, నిజమేంటో తెలుసుకోవడానికి మేమున్నాం, మీరు అడ్డుపడదు. మీరు చెప్పండి. నేను మా ఆవిడ శోభ ఊరేళ్ళందుకని రైల్లో ప్రయాణం చేస్తున్నాం. సరిగ్గా అదే ట్రైన్లో ఈ రాజ్యలక్ష్మి తన బిడ్డ ఉన్నారు. ఇదంతా కట్టు కదా, వీళ్ళతో నాకేం కాదు. ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పండి. పాపం దుఃఖంతో రాజ్యలక్ష్మి తన కథ అంతా మా శోభకు చెప్పింది. అనుకోని విధంగా మేము వెళ్తున్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఎవరు ఎక్కడున్నామో తెలియకుండా పోయింది. ఈ రాజ్యలక్ష్మి కనిపించింది, మా శోభ ఏడు బిడ్డ మాత్రం కనిపించలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ అబ్బాయిని తీసుకుని మా శోభ నన్ను ఒంటరివాణ్ణి చేసి దశరథరామయ్య గారికి పారిపోయి వచ్చింది. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇతని మాటలు నమ్మొద్దు. శోభ, నాకేం వద్దు. నా కొడుకుని నాకు ఇప్పించు, నీకు దండం పెడతాను. నువ్వేం బాధపడే చెల్లి, నీ కొడుకుని ఇన్స్పెక్టర్ గారు తిరిగి నీకు ఇప్పిస్తారు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఇక్కడికి చేరేసరికి మా శోభ రాజ్యలక్ష్మి చలామణి అయిపోతుంది. పెద్దంటి కోళ్ళగా మా శోభను కలుసుకోవడమే కష్టమైపోయింది. అందుకని నేను మిలిటరీ వాళ్ళ వేషం కట్టి చనిపోయిన రఘు వాళ్ళ నైబర్ అని చెప్పి ఈ ఇంట్లో ప్రవేశించాను. ఇప్పుడు అర్థమైందా సార్ నేను ఎందుకు ఇలా వేషం కట్టాను? ఇతను చెప్పే ప్రతి మాట అబద్ధమే. ఈ జన్మ శత్రుత్వం ఇలా తీర్చుకుంటున్నాడు. ఒక్క మాట కూడా నిజం కాదు. ఇద్దరు కలిసి నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు. కొని అసలు లేదేంటి చెప్పు రాజలక్ష్మి. నేను నిజం చెప్పేస్తున్నాను. రాజలక్ష్మి నా స్నేహితురాలు, దశరథరామయ్య గారి కోడలు. ఆమె ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. హలో, ఏ స్పీకింగ్. హలో డాక్టర్, చెప్పండి. వాట్? ఐ సీ. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ కేసు ఇంకో మలుపు తిరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దశరథరామయ్య గారు చనిపోయింది గుండెపోటు వల్ల కాదు, పాలనలో విషం కలపడం వల్ల అది తేలింది. లేదు ఇన్స్పెక్టర్, నా భార్య డబ్బు గురించి రాజ్యలక్ష్మి తయారైంది కానీ ఆవిడెప్పుడు అలాంటి పని చేయదు. ఆవిడ మందులు చేయదు. ఆవిడ అంతరాలు కాదు. ఐఎమ్ సారీ, చట్ట ప్రకారం ఈవిడ్ని ఇక్కడ ఉంచక తప్పదు. నౌ యువర్ అండర్ అరెస్ట్. గుడ్ న్యూస్. నాకు వాంతులు అవుతున్నాయి. ఇప్పటికీ 2-3 అయ్యాయి. ఇంకా వికారంగానే ఏమిటి ఉద్దేశం? అంటే నీకేమైనా మర్చిపోయిందా? మనం వేసుకొచ్చిన ప్లాన్ ఏమిటి? నీ గర్భిణి వచ్చింది, నీ గంతులు ఏమిటి? బుద్ధి లేదు. అంటే పొట్టలో ఒక సన్నిదంతాను కడుపు గిడుపు ఎగిరి అవతల పడుతుంది. అప్పుడు కానీ దసరా గారిని కోళ్ళగా పెట్టాలి మనకి, తెలిసిందా? అప్పయ్య గారు, ఎవరు నువ్వు? నీ అసలు కోడల్ని, బాబు తల్లిని. నోర్మి, నాకే కోడలు లేదు. కోడలనే పేరు వింటేనే నాకు చిరాకెత్తుతుంది. ఆవేశపడకండి. నువ్వెందుకు వచ్చావు? మాతృ ప్రేమ ఇలా లాక్కొచ్చా. మాతృప్రేమ? ఎన్నాళ్ళు ఎక్కడ దాచావు ఆ మాతృప్రేమని? ఒకసారి మా బాబాయ్ చనిపోయాడు తెలియగానే పుట్టగొడుగులో పుట్టుకొచ్చింది ఆ మాతృప్రేమ. ఇది కూడా మోసమే. దీన్ని ఇక్కడి నుంచి పంపించి మీరు ఆవేశపడకండి అమ్మా, ఆవేశపడకండి. విన్నావుగా? కమా, ప్లీజ్ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్.
కావాలనే ఈ హ్యాండ్ బ్యాగ్ వదిలి వెళ్తున్నాను. నేను గర్భిణిని. నా ప్రియుడు అదేం కుదరదని అంటున్నాడు. అతడి కోరిక మేర కడుపులో బిడ్డను నేను చంపుకోలేను. అందుకు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయేందుకు నిశ్చయించుకున్నాను. జైల్లో పెట్టబడ్డ శోభను చూసేసరికి నాకు జాలి కలుగుతుంది. ఆమె చాలా మంచి పిల్ల. ఆమె ఎంత మంచిదో ఇందులో ఉంచిన క్యాసెట్ వింటే నీకు అర్థం కాగలదు. శోభ మాత్రం దశరథరామయ్య గారికి విషం ఇచ్చి చంపలేదు. ఆమె నిరపరాధి.